పంతులకి చెప్పేశాను, వీడియోగ్రాఫర్కి చెప్పేశాను రా. వాళ్ళందరూ టైం ప్రకారం వచ్చేస్తారు. సరేరా. ఏంటి బాబాయ్ కనిపించట్లేదు? ఎక్కడ మా పెళ్లి పనుల్లో తీరికే దొరకట్లేదు. అక్కడికి ఏదో నువ్వు ఒక్కడవే కష్టపడిపోతున్నట్టుగా పెద్ద బిల్డప్ ఇస్తావేంటిరా? మేమందరం పని చేయటంలా? నాకు చేస్తున్నావా ఏంట్రా? ఆడపిల్లోళ్ళ తరఫున నందుగడ పనులు చేస్తున్నాడమ్మా. ఎవరికైతే నేను చేస్తున్నావా లేదా? సర్లేరా, నేనుంటా. బాబాయ్ కాఫీ? టెంప్ట్ చేయొద్దమ్మా, సాయంత్రం నుంచి తాగుతాను కదా. ఓకే సరేరా. ఓకేరా. ఒకటి రెండు మూడో ప్రపంచ యుద్ధంలో ఒబామా కూడా ఫైట్ చేశారు. మూడో ప్రపంచ యుద్ధం ఇంకా జరగలేదురా. అలాగా నాన్నగారు? ఓవర్ యాక్షన్ చేయకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు. సరే నాన్నగారు. హలో. పొద్దున్నే వింటుంటే నీ స్వరం చివ్వమంటుంది నా నరం. రోజుకొకసారైనా నీతో మాట్లాడకపోతే లోపలంతా గరం గరం. మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా. తెలుసుకోవా? తెలుసుకోవటానికి ఏముంటుందిరా? ఒంట్లో కొవ్వెక్కువయ్యి హార్ట్ లో వాల్స్ బ్లాక్ అయ్యి ఉంటాయి. చూపించుకోరా సన్నాసి. ఓకే డార్లింగ్, ఓకే. చచ్చిపోతానంటుంది. ఇంకా ఎన్నాళ్ళమ్మా మాకి కష్టాలు? నా పెళ్ళి అయ్యేదాకా? అదే పెళ్లి ఎప్పుడు అనే అడుగుతున్నా. నాన్న నీకో పెళ్లి సంబంధం చూశారు. అబ్బాయి కూడా మనకి తెలిసిన వాడే. తెలిస్తే నాకు నచ్చకలేదా? నచ్చడమే కదమ్మా, నువ్వు ఈ రోజు నీ ఇంట్లో ఎంత ఆనందంగా ఉన్నావో రేపు పెళ్ళైన తర్వాత ఆ ఇంట్లో కూడా అంతే ఆనందంగా ఉంటావు. డాడ్, నేను ఎవరితో హ్యాపీగా ఉంటానో మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మేమేం డిసైడ్ చేయలేదమ్మా, డిస్కస్ చేసుకుంది మీకు చెప్తున్నాం అంతే. ఏం డిస్కస్ చేశారు డాడ్? మా అబ్బాయి ఆస్ట్రేలియన్ డాలర్స్ సంపాదిస్తున్నాడు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని వెంటనే ఆస్ట్రేలియా తీసుకెళ్తాడు, అంతే కదా? ఆస్ట్రేలియానా? నో వే. ఆస్ట్రేలియా కాదు కదా, మరే కంట్రీలోనూ సెటిల్ అవడానికి తను రెడీగా లేదు. నువ్వు ఇండియాలో సెటిల్ అవుతానన్నాకే ఈ ప్రపోజల్ గురించి ఆలోచించాం. ఎవరు నాన్న అమ్మాయి? వాడా? అదా? వాడికి చిన్నప్పుడే పొగరు నాన్న. అది చిన్నప్పుడే స్కూల్ టీచర్ల క్లాసులు బీకేది. అది టార్చర్ నాన్న, టార్చర్. మనుషులు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉంటారా చెప్పు? మారతారు కదా. ఓ కమాన్ విక్కీ, నేనేం ఫోర్స్ చేయట్లేదు, ఒకసారి ఆలోచించమంటున్నాను అంతే. డేస్ ఎలాగో అక్కడే ఉంటా కదా, అబ్జర్వ్ చేస్తా. ఇక్కడికి వస్తాడుగా, చూసి చెప్తా. ఫర్ మీ ఇట్స్ జస్ట్ లైక్ డేటింగ్, యూ డోంట్ ఫిక్స్ ఎనీథింగ్. ముందే చెప్తున్నా, వాడు పెద్ద ఫారెన్ రిటర్న్లో నన్ను డామినేట్ చేయాలని చూసినా, నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఊరుకోను. అలాగేనమ్మా. వెంకయ్య, ఈ మ్యాచ్ కాస్త సెటిల్ అయితే మా ఆయన్ని మోకాళ్ళ మీద కొండెక్కించి గుండు కొట్టిస్తాను స్వామి. నాన్న, ఒకప్పుడు ఆ మూల నుంచి ఈ మూల వరకు మన పొలాలే, గుర్తుందా నీకు? ఇప్పుడేమైనా ఉంటే చెప్పు నాన్న. ఏయ్, ఊళ్ళోకి వచ్చేసావమ్మా. గుడి ఒరే నాన్న, ఆ వెంకయ్య గుడిదే రాపరా. 10 రోజులు ఇక్కడే ఉంటాం కదమ్మా, తర్వాత చూద్దాంలే. ఒరే, దేవుని దర్శనం చేసుకోకపోతే పాపం చుట్టుకుని ఏమైనా అవుద్దురా. ఓ గాడ్. అయ్యో అన్నయ్య, ఏమైందిరా? ఏమైందండి? పంక్చర్ అయింది. రే, స్టెప్ని కూడా లేదురా. ఓ, నేను చెప్పానా గుడికి రాకపోతే దేవుడు ఏదో చేస్తాడని. మా దేవుడు మనకలా సాడిస్ట్ కదమ్మా, గుడికి రానంటే టైర్లు పంచర్ చేయడానికి. సరే, మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి, నేను వెళ్ళి టైర్ పంచర్ వేసుకొస్తాను. రే, దగ్గరలో పంక్చర్ షాప్ ఎక్కడుందో అడిగేళ్ళు. తర్వాత ఐఎమ్ నాట్ అ కిడ్ డాడ్, ఐ నో. వెంకయ్య వస్తున్నావు తండ్రి. గట్టి మీద నించాను. పదండి పదండి. గోవిందా గోవిందా. నువ్వు కూడా అనవే. గో టు స్వామి. ఈ ఎంట్రన్స్ టెస్ట్ లేండి స్వామి, నా లైఫ్కి లిఫ్ట్ ఇచ్చే క్యాండిడేట్ని పంపి. నో వే, విలేజ్ గర్ల్ మ్యాన్. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి? రావు గారింటికి. నో 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 నో, నా కార్ టైర్ పంచర్ అయింది, నేను అర్జెంట్గా పంచర్ షాప్కి వెళ్ళాలి. పేరేంటి? వికీ. కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అమ్మాయి లిఫ్ట్ ఇచ్చే రేంజ్ డెవలప్ అయ్యారని తెలియక విలేజ్ గర్ల్స్ అంటే భయపడ్డాను. మిమ్మల్ని చూసే కొంచెం ధైర్యం వచ్చింది. థ్యాంక్స్ డార్లింగ్. డార్లింగ్ అంటే జస్ట్ నా ఊత పదం అంతే. ఇక్కడ డాక్టర్ రావు గారు అమ్మాయి డాక్టర్ ప్రియా తెలుసా? తెలుసు. ఏం లేదండి, మా పెద్దోళ్ళందరూ కలిసి అమ్మాయిని నాకు కట్టబెడదాం అనుకుంటున్నారు. అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో, బాగుంటుందా?
అందంగా ఉంటుందా? అందంగా ఉంటే చాలా? నో నాట్ లైక్ దాట్. జనరలీ చిన్నప్పుడే ఆ అమ్మాయి కొంచెం లూజు. జస్ట్ క్యూరియాసిటీ. ఒక్కరు నీకు నచ్చితే చాలా, తనకి నువ్వు నచ్చాలి కదా. నా పర్సనాలిటీ నచ్చపడవా? అంత సీన్ ఉందా? పొగరు కాదు, పలుపు. ఆ ముందుకెళ్తే షాప్ ఉంటుంది. ఓకే, అక్కడే దింపొచ్చు కదా. నువ్వు చాలా అందంగా ఉన్నావు. యూ వాంట్ కమ్ ఫర్ జస్ట్ క్యాజువల్ వాక్? థ్యాంక్స్ డార్లింగ్. నైస్ విలేజ్ గర్ల్. వెయిట్ మ్యాన్, వెయిట్. సారీ, ఇటు స్ట్రైట్ వెళ్తే ఏమొస్తుంది? కొండ వస్తుంది. ఓకే, కొండ దాడితే వాగు ఉంటది. బాగా. మరి పంచర్ షాప్ ఎటు వస్తుంది? అటు ఎందుకు వస్తుంది? ఇట్టా 10 కిలోమీటర్లు వెళ్తే వస్తుంది. వాట్? ఎక్కడి నుంచి వచ్చాడు బాబు? ఎరా పంక్చర్ వేయించుకుని రమ్మంటే హైదరాబాద్ వెళ్ళావా ఏంటి? ఊరుకోరా, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఊరు వచ్చాడు కదా, పాపం ఊరంతా ఓ రౌండ్ వేసి వచ్చి ఉంటాడు. అమ్మా ప్రియా, ఆ, విక్కీ వచ్చాడు, కాస్త మంచినీళ్ళు పట్టరా అమ్మా. నవ్వు నవ్వు, నీకు ఇదే ఆఖరి నవ్వే. 10 కిలోమీటర్లు నడిపించావు కదా, ఈ 10 రోజులు నీకు టార్చర్ చూపించకపోతే చూడు, యువర్ రిజెక్టెడ్. అంత లేదురా. నేను నిన్ను 10 కిలోమీటర్లు అవతలు దించినప్పుడే నువ్వు నాకు రిజెక్టెడ్. నాతో పెట్టుకున్నావు అనుకో, నీ చెల్లి పెళ్లి కూడా చూడకుండానే పంపించొస్తాను. ప్రయాణం బాగా జరిగిందా? ఇప్పుడే మొదలైంది. ఐఫోన్ 4Gనా? గ్లాసెస్ గుచ్చి కాదు? ఓకే ఆ? ఓకే. బాగుంది. పెళ్లికి కావాల్సిన మాట్లాడేశాను రా, కానీ ఇంకేది ఫిక్స్ చేయలేదు. దాందే ఉంది, మనం వెళ్ళి కన్ఫర్మ్ చేసేద్దాం. దానికోసం మనం వెళ్తాం దేనికిరా? విక్కీని పంపిద్దాం. విక్కీ వాడికి ఊరు తెలియదు కదరా. ప్రియాన్ తోడుగా పంపి. అది బెటర్. రా చెప్తా. బాబు స్వీట్ తీసు. నో ఆంటీ, నేను స్వీట్స్ తిన్ను. ఇక్కడ తమరు అడిగింది పెట్టరు, మేం పెట్టింది తినాలి. Thank you. మీ అక్కకి ఏమంటే కాలుద్దో ఒక్కటి చెప్పరా. ఒకటి కాదు 3 చెప్తా. మా అక్కని అమ్ముడు అని పిలిస్తే అస్సలు నచ్చదు. ప్రస్తుతాన్ని కూడా చాలు. అమ్ములు, కొంచెం చికెన్ అయ్యమ్మా. వామ్మో, డేంజర్. అయ్యయ్య, వదలనండి. అంతేగాని మీరు అటు దిగుతారనుకున్నానండి. అందుకే ఇడిదిగా ఎంట్రీ అదిరిపోలా. ఒక్కరోజే నేను అలా బతకాలనిపిస్తుంది కదా. నిజం పేయాలనిపిస్తుంది. అనిపిస్తుందిరా, నేచురల్. కానీ ఎవరి వల్ల అవదు. ఎందుకంటే ఐఎమ్ ఓన్లీ వన్ జల్సా కిషోర్. నా టేస్టే వేర్రా. చూస్తామంటే చెప్పులది అది కూడా చెప్పాలా? ఈ చెప్పకూడదు. కడుగు చెప్పులు కాదే, కాళ్ళు కడుగు. యూస్లెస్ ఫెలో. ఏరా అయ్యా. అమ్మాయి పుట్టిందటగా? అవునయ్యా. ఏం పేరు పెడుతున్నావు? మా అమ్మ పేరండి లక్ష్మి. లక్ష్మి ఏంట్రా లక్ష్మి? ఇంకొకటి పేరు కాపీ కొట్టడానికి సిగ్గు అనిపించడం లేదురా? చిచ్చి చిచ్చి. లక్ష్మి లా కి షీ మీ షా కి మీ లా షక్మిలా అని పెట్టుకోరు, అదిరిపోద్ది. పోలా అదిరిపోలా. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. కాఫీలో హాయ్. ఏంటి బాబాయ్, కొంచెం మీసాల నుంచి తలకి రంగేస్తే యంగా కనపడతావు కదా. జస్ట్ జోకింగ్ బావా, సరదా కన్నాను. సి బాయ్, ఐఎమ్ జల్సా కిషోర్. నాన్న నువ్వేం తింటున్నావమ్మా? సాంబార్ మామయ్య. పుట్టి సాంబార్ తింటే ఎలాగమ్మా? టేస్ట్ తెలియదురా. ఇదిగో బంగాళదుంప వేసుకో, అన్ని వేసుకోరా నా తినమ్మా. ఇదిగో క్యారెట్ వేసుకో, క్యాబేజ్ వేసుకో. తిను, తినాలరా. తిను. ఇదిగో అప్పడం నలిపేస్తున్నా, అది కూడా తిను. ఇప్పుడు తిను, అదిరిపోద్ది. పోలా అదిరిపోలా. కారం బాగుంది
బాగుంది బాగా సూపర్. ఐ నో మనిషి అన్నాక కాస్తంత టేస్ట్ తెలియాలిరా. అంకల్ కొంచెం నాకు కూడా. ఓ ఐ లవ్ యూ మై బాయ్. నువ్వు నాకు నచ్చావై. నీకు మంచి టేస్ట్ చూపిస్తా. కాలిందండి. నాకు నొప్పే. ఈ జల్సా కిషోర్ నిప్పులు తిని కూడా ఆరాయించుకుంటాడు తెలుసా. ఒకసారి నువ్వు బయటికి రా. కమ్ అవుట్. అంకల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. బాగున్నారా బాబు? గుర్తుపట్ల చిన్నప్పుడు పావలా ఇస్తే పెళ్లి చేసుకుంటాను అనేవారు. గుర్తొచ్చానా? రియల్? ఇప్పుడైనా ఇవ్వు, చేసుకుంటాడు. ఊరుకోండమ్మా. నువ్వెందుకు గుర్తులేదు? చిన్నప్పుడు అమ్ములు చీవుడు ముక్కు తుడిసిదాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు బాబు? పని పట్ట లేని వాళ్ళు ఆడుతుంటారే వీడియో గేమ్స్, అవి చేస్తుంటారు. కారు ఉంది కదా. దారులు బాగుండవు. ఓకే నేను అడుగుతా. ఎందుకు? సడన్ బ్రేకులు వేద్దామనా? నైస్ పర్ఫ్యూమ్. ఓ సిల్కీ హెయిర్. దిగు. ఓకే నువ్వు ట్రై చేయి, బట్ ముందు చెప్తున్నా బ్రేక్స్ మాత్రం వెయ్యొద్దు. ఏం చేస్తున్నావు? చూసుకోవా? నువ్వే కదా బ్రేక్ లేదన్నావు.